Hi, hello students. 10th class Maths Chapter 8 Exercise 8.3. Express the trigonometric ratios sin A, secant A and tan A in terms of cot A. మనం వీటి వాల్యూస్ ఏవి రాసినా సరే అవన్నీ సీకెంట్ ఫామ్లో కాట్ ఫామ్లో రాయమని చెప్తున్నారు. మనకి ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఒక 3 ఫార్ములాస్ ఇస్తారండి. నేను వాటిని యూస్ చేసుకుంటూ దీన్ని సాల్వ్ చేసుకుంటాను. ఏంటి ఫార్ములా అంటే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ ఏ. ఇదే ఎందుకు తీసుకున్నాము అంటే మనం రాయాల్సిన రేషియోస్ అన్నీ కూడా కాట్లో రాయాలి. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా కాట్లో రాయాలి కాబట్టి కాట్ ఉన్న ఫార్ములాని యూస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం సైన్ తీసుకుందాం. మనకి సైన్ అంటే తెలుసు, సైన్ ఈక్వల్ టు 1/కొసెక్ ఏ అవుతుంది. ఇది కూడా ఫార్ములా కాబట్టి సైన్ అంటే 1/కొసెక్. నాకు ఫార్ములా నుంచి కొసెక్ వాల్యూ కావాలి అంటే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 అని తెలుసు. నాకు ఓన్లీ కొసెక్ కావాలి. ఈ స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి 1/కొసెకెంట్ ఏ ప్లేస్లో నేను కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను బై ఫార్ములా. చేసుకుంటే మనకి సైన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ వాల్యూలో రాసేసాం కాబట్టి దీన్ని ఏమి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఫామ్లో రాయమన్నారు, రాసాం. దట్స్ ఇట్. దీంట్లోనే నెక్స్ట్ అడిగింది సెక్ ఏ. సెక్ ఏకి రాయమంటున్నారు. సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉందని చెప్పాను కదా, ఈ ఎక్సైజ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీవియస్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయని. సెక్ ఏకి ఫార్ములా ఏంటి అంటే సెక్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ ఏ. ఇది కూడా మనకి ఫార్ములా. సో దీంట్లో అబ్జర్వ్ చేసుకుంటే మనం సెక్ ఏ రాయాలి అంటే స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది. 1 + tan స్క్వేర్ ఏ. మనకి tan అంటే ఏంటో తెలుసు. tan మీన్స్ 1/cot. అది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 + cot. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాస్తున్నాను. 1² మొత్తానికి స్క్వేర్ రాసిన 1² అంటే 1 అవుతుంది కాబట్టి నేను యాస్ట్ ఈజ్ 1/tan అంటే కాట్ కాబట్టి 1/cot స్క్వేర్ ఏ అని రాసుకున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ డినామినేటర్లో మనకి కాట్ స్క్వేర్ అనేది ఉంది కాబట్టి దాన్ని నేను ఎల్సిఎం చేసుకుంటున్నా. ఇలా అయినా లీవ్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొంచెం సాల్వ్ చేసినా ఏం కాదు. సో 1 × cot స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ ఈ రేషియో యొక్క వాల్యూ సేమ్ వస్తుంది కాబట్టి కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1/cot స్క్వేర్ ఏ. ఈ రూట్ అనేది రెండింటికి ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ. సో రెండింటిని నేను సపరేట్ చేసుకొని స్క్వేర్ రూట్ రాసుకున్నాను. ఇక్కడ మీకు డినామినేటర్లో స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నాకు సీకెంట్ ఏ ఏం మిగిలింది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై కాట్ ఏ. సో మనల్ని సెక్ వాల్యూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ వాల్యూలో రాసేసుకున్నాం మనం. మీరు సొల్యూషన్ని ఇదంతా చేయకపోయినా ఇక్కడికి ఆపేసినా నో ప్రాబ్లం. సో చేసుకున్నాం, అది సాల్వ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది tan ఏ. మనకి tan అంటే ఏంటో తెలుసు. tan మీన్స్ 1/cot ఏ. రాయాల్సింది కాట్లోనే కాబట్టి టర్మ్స్ ఆఫ్ వచ్చేసింది. సో 1/cot ఏ. ఇంతేనండి ఫస్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం, write all the other trigonometric ratios of angle A in terms of sec A. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ అంటే ఏమవుతాయి? సైన్, కాస్, టాన్, కొసికెంట్. ఇక్కడ నేను సీకెంట్ ఎందుకు రాయలేదు అంటే అన్నిటినీ సెక్ ఫామ్లో రాయాలి కాబట్టి. కాట్ ఏ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే యాంగిల్ని ఏ అని మెన్షన్ చేయమని మనకు క్వశ్చన్లో ఇచ్చారు. తీటా ఇస్తే కాస్ తీటా రాసుకుంటాం. ఏ ఇచ్చారు కాబట్టి సైన్ ఏ. అన్నిటినీ కూడా సీకెంట్ ఫామ్లో, ఇందాక కాట్ ఎలా రాసుకున్నాము దీన్ని మనం సీకెంట్ ఫామ్లో రాసుకోవాలి. సో ఫస్ట్ నేను రాసుకునేది సైన్ వాల్యూ అండి. సో సైన్ అంటే మనకు తెలుసు, మనకు ఒక ఫార్ములా ఉంటుంది. నేను ఫస్ట్ సైన్కి రాసుకుంటున్నాను. మనకి వీ నో దట్ ఏంటి అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా మనందరికీ తెలుసు. నాకు కావాల్సింది ఓన్లీ సైన్ వాల్యూ. ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఆపోజిట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? 1 - cos స్క్వేర్ ఏ.
సో స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే మనకి రూట్ అవుతుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. మనకి కాస్ అంటే ఏంటో తెలుసు. కాస్ మీన్స్ 1/sec ఏ. సో 1/sec స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ కాస్కి స్క్వేర్ ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ సెక్ స్క్వేర్ హోల్ బై కింద వేసుకుంటే సో 1 ఇంటూ సెక్ స్క్వేర్ మీన్స్ సెక్ స్క్వేర్ ఏ -1. ఇదండి సైన్ వాల్యూ. ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో రాయమన్నారు కాబట్టి మనం రాసుకున్నాం. నెక్స్ట్ దీంట్లోనే మనకి కాస్, అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనకి కాస్ అంటే ఏంటి 1/sec ఏ. ఇది ఫార్ములా డైరెక్ట్గా రాసేసుకున్నాం, ఇంక సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, సెక్ టర్మ్స్లోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ tan ఏ ఈక్వల్ టు, మనం ఇందాక ఫార్ములా అబ్జర్వ్ చేసుకుంటే ట్యాన్కి 1 + tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ ఏ. ఇది ఫార్ములా. సో నాకు ట్యాన్ని మాత్రమే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్లో రాయాలి. సో +1 ఆపోజిట్ సైడ్కి వెళ్తే మనకి -1 అవుతుంది. సో tan స్క్వేర్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ ఏ -1. tan ఒక్కటే కావాలి కాబట్టి స్క్వేర్ ఆపోజిట్ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది. సో tan ఏ ఈక్వల్ టు స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది కాబట్టి రూట్ సెకండ్ స్క్వేర్ ఏ -1. సెకండ్ ఫామ్లో రాయమన్నారు, సో ట్యాన్ని కూడా రాసాం. నెక్స్ట్ ఏంటి మనకి కొసెక్ ఏ. మనకి కొసెక్ అంటే ఫార్ములా తెలుసు. సైన్ అంటే 1/కొసెక్, కొసెక్ అంటే 1/సైన్. సో 1/సైన్ 1/ ఆల్రెడీ మనం సైన్కి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి అదే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేస్తాం అంతే. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, సెక్ స్క్వేర్ ఏ -1/sec ఏ. ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. సో ఇది హోల్ బైలో ఉంది కాబట్టి పైకి వెళ్తే sec a by square root of sec square a -1 ఇది అవుతుంది కొసక్కి. నెక్స్ట్ కాట్ ఏ ఈక్వల్ టు, కాట్ అంటే మనకు తెలుసు 1/tan ఏ. సో tan వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 1/sec square a -1. సో tan వాల్యూని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం. ఇదండి ప్రాబ్లం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అర్థమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.